తిరుపతిలో పరకామణి అంశంపై మేధావి వర్గాలు సైతం ఘోషిస్తున్నాయి. హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన మేధావుల సమావేశమయ్యారు. హుండీ కానుకలను భోజ్యం చేసిన ఎవరిని వదలరాదనేది మేధావుల సందేశం. కోట్ల రూపాయలు దోచేసిన రవికుమార్ వద్ద నుంచి కేవలం 14 నుంచి 18 కోట్ల ఆస్తుల వరకే రాబట్టారని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో పరకామణి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే అంశాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మా ప్రతినిధి టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండికే గండి కొట్టిన పరకామణిలో పనిచేస్తున్న రవి అయితే దీనికి సంబంధించి కూడా పరకామణిలో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఫారిన్ కరెన్సీని కూడా దొంగతనం చేస్తున్నట్టు సీసీ కెమెరాలో పట్టుకొని అతనిపైన కేసులు పెట్టడం జరిగింది. దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ టీటీడీ పాలకమండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు సార్ చెప్పండి. గత ప్రభుత్వంలో అతనిపైన కేసులు కూడా పెట్టి దాన్ని లోకదాలతలో పెట్టి కొట్టేయడం జరిగింది. మీరు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అసలు పరకామణి అంశం పరాకాష్ఠకు చేరుకుంది. ఎంతో పవిత్రంగా భక్తులు సమర్పించినటువంటి కానుకలను హుండీల ద్వారా పరకామణి లెక్కించే కార్యక్రమాన్ని గమనిస్తున్నాం. ఆ సందర్భంలో 2023లో పరకామణిలో లెక్కిస్తున్న సమయంలో అక్కడ జిఎం గారు గుమస్తగా ఉన్నట్టు రవి అమెరికన్ డాలర్లు దొంగలిస్తూ పట్టుబడడం జరిగింది. స్వామివారి దగ్గర ఎవరైనా దొంగలిస్తే వారి మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి చెట్టు కింద పంచాయతీ మారి చేసి లోకాదాలతలో కాంప్రమైజ్ చేసి అదే దొంగ దగ్గర దొంగని దాతగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అదే దొంగ దగ్గర అంటే 72,000 రూపాయలు యాక్చువల్గా ఆ రోజు దొరికింది. 10 లక్షల రూపాయలు పై చిలుకుందని చెప్పి చెప్తున్నారు. కానీ 72,000 దొరికిందని చెప్పి అదే దొంగ రవి దగ్గర దాదాపు 14 కోట్లు రిజిస్టర్ వాల్యూ 14,40,00,000 రూపాయలు రిజిస్టర్ వాల్యూ ఉంటే ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయించుకొని అది మార్కెట్లో ఆ రోజు దాదాపు 40 కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ. అంత డబ్బు ఎలా వచ్చింది, రవి ఏ విధంగా సంపాదించాడని అని చెప్పి ఆలోచన లేకుండా టీటీడీ బోర్డు సమావేశంలో కూడా బోర్డు మీటింగ్లో కూడా రెజల్యూషన్లో మామూలుగా ఉన్న ఆస్తులు ఇవ్వాలన్నా ఆస్తులు తీసుకోవాలన్నా టీటీడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయించుకోవాలి. కానీ ఈ ప్రత్యేక కేసులో మాకు సమయం లేని కారణంగా మేము ఆస్తులు బదలాయించుకున్నామంటే అనేక అనుమానాలు దీంట్లో లేవనెత్తున్నారు. అంతేకాకుండా ఆ సీసీటీవీ ఫుటేజెస్ రవికుమార్ దొంగలిస్తున్న సందర్భంలో సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడికి వెళ్ళాయి, అది ఎందుకు ఉద్దేశపూర్వకంగా దాన్ని కనపడకుండా చేశారు, దీని వెనకాల లోతుగా కానీ పరిశీలిస్తే అప్పుడున్నట్టు కొందరు టీటీడీ అధికారుల నుంచి తాడేపల్లి అధికారుల వరకు దీంట్లో సంబంధం ఉందని చెప్పి భక్తులు భావిస్తున్నారు. తొందరలోనే దాంట్లో ఉన్నటువంటి నిందితులందరినీ మొన్ననే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీని మీద సిబిసిఐడి డీజీ ర్యాంక్ స్థాయి అధికారి ఎంక్వైరీ చేయాలి. అలాగే ఏసీబీ డీజీ స్థాయి అధికారి దీంట్లో ఎంక్వైరీ చేయాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 2వ తేదీ లోపల విచారణ పూర్తి చేసి సీల్డ్ కవర్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని సమర్పించమని చెప్పింది. కాబట్టి నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. పరకామణిలో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ రాబో రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం. సార్ అయితే ఈ పరకామణికి సంబంధించి కూడా మిమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది. మీ కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా కాల్స్ కూడా చేశారని కూడా చెప్తున్నాను. దీనిపైన అంటే ఇలాంటి సున్నితమైన అంశం ఎవరు తీసుకున్నా, రేపు మీరు తీసుకున్నా, మీ మిత్రులు తీసుకున్నా, ఎవరు తీసుకున్నా సరే ఖచ్చితంగా ఆ పక్కన్న వారు ఏదో ఒక విధంగా దీన్ని అనగదొక్కాలని చెప్పి మనల్ని భయపెట్టించాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇది భగవంతుడి అంశం. ఈ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పరకామణి అంశం చిట్ట చివరి వ్యక్తి అరెస్ట్ అయ్యేంత వరకు, చిట్ట చివరి పైసా స్వామివారి ఖజానాలకు తిరిగి వచ్చేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది. ఈ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. మీ పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. దీనికి సంబంధించి ఆ విమర్శలకి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను. ఈ మధ్య ఆయన శ్రీనివాస్ అనే వ్యక్తి నా మీద ఆరోపణ చేశాడు. రవికుమార్ వారి భార్య దగ్గర నేను 5 కోట్లు తీసుకున్నాను. వారిగా నేను నిరూపిస్తే నేను వారి సతీమణి దగ్గర 5 కోట్లు డిమాండ్ చేశాను. 5 పైసలు నేను ఈ విషయంలో ఎక్కడన్నా ఎవరినైనా డిమాండ్ చేశానని చెప్పి 5 పైసలు తీసుకున్నానని చెప్పి 5 పైసలు అడిగానని చెప్పి నిరూపించమని చెప్పండి. ఆయన మాట్లాడే తీరు మీరు గమనించినట్టు ఆ శ్రీనివాస్ మీద ఇప్పటికీ 6 కేసులు ఉన్నాయి. బ్లాక్మెయిల్ కేసులు, అందరినీ బెదిరించి డబ్బులు తీసుకుంటాడు. ఆయన మీద 6 బ్లాక్మెయిల్ కేసులు ఉంది. నా మీద కూడా ఇట్లా రిలీజ్ చేసిన దానికి నేను వెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా. అది కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. కాబట్టి ఇదంతా వారు కూడా ఒక దురుద్దేశంతో దీన్ని ఏదో దాంట్లో వారి దగ్గర నుంచి రవికుమార్ దగ్గర నుంచి ఏదో లాభం వస్తుందని చెప్పి వారు ముందు పడ్డారు. ఈ వివరాలు, ఈ సీసీటీవీ ఫుటేజెస్ అవన్నీ బయట వచ్చిన తర్వాత నా వల్ల వారికి ఏదో నష్టం జరిగిందని చెప్పి ఒక భావంతో నా మీద మసిపూ కార్యక్రమాలు చేస్తున్నా. నేను మీ ద్వారా ప్రతి ద్వారా ఒకటే అడుగుతున్నా, అయ్యా శ్రీనివాస్ గారు, మీరు ఏదో నా ఆధారం ఉన్నాయి 5 కోట్లు అన్నారు కదా, చూపించండి, చెప్పించండి.
శ్రీ రవి ఆయన పరకమని పనిచేసిన రవి కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నేను వచ్చి బెదిరించని ఒక్క మాట చెప్పించని చెప్పండి. అప్పుడు దానికి మీరు మాట్లాడే మాటకి మీరు చేసే చేష్టలకి పొంతన ఉంటుంది. కానీ ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఒక మంచి కార్యక్రమం మీరు పురాణాలు కానీ గమనిస్తే లోక కళ్యాణం కోసం మనం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు వస్తే మాంసం ముద్దలేస్తారంట. అట్లా వేస్తూ ఉంటారు వీళ్ళు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ధర్మ మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఆఖరికి ధర్మమే గెలుస్తుంది. అయితే భానుప్రకాష్ రెడ్డి గారి పైన చేసిన విమర్శలను నిరూపించాలని, అదేవిధంగా పరకామణిలో జరిగిన అవకతవకలపై ఎవరైతే సంబంధిత లాస్ట్ వ్యక్తి వరకు కూడా కేసు పెట్టే వాళ్ళకి శిక్ష పడేంతవరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా టీటీడీ పాలక మండలి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ నవీన్తో ముని, 4 సైడ్ న్యూస్, తిరుపతి. వడ్డీ కాసుల వాడు శ్రీ వెంకటేశ్వర